ఎవరి గురించన్నా మాట్లాడుకున్నప్పుడు అన్న తమ్ముల్లాగా ఉన్నారు, సో మంచి ప్రాణ మిత్రుల్లాగా ఉన్నారు అనేవారు. మా మొదటి పిక్చర్ బొబ్బిలి రాజా, మా ఇద్దరు కాంబినేషన్. మా పూర్వజన్మ సుకృతం, భగవంతుడు మాకు ఇచ్చిన వరం. చక్కగా కలిసి పెలిసి సరదాగా ఉండేవాళ్ళం. ఏం మా మా ప్రవర్తన చూసే చాలా మంది వీళ్ళలాగా ఉండాలని మార్చుకున్నారు. కూర ముద్దలు తినిపించిండు, కలిపి తినిపించిండు, ఒకటే ప్లేట్లో తిన్నాం. అంత అన్యోన్యం. కోట గారు మిమ్మల్ని ఏమని పిలిచేవారు? పద్మనా ఎక్కడరా అని పిలిచారు. సో కోట గారితో మీరు ఇన్ని మూవీస్ చేశారు కదా, అందులో మీకు బెస్ట్ మూవీ అండ్ బెస్ట్ సీన్ ఏదైనా ఉంది అని అంటే ఏది చెప్తారు? అన్ని బెస్ట్, ది బెస్ట్లే, అన్ని మంచి క్యారెక్టర్లే. బాబు మోహన్, కోట బాబు మోహన్ ఒక జంట హిట్ పేర్. సో మరి ఇంత మంచిగా ఉన్నప్పుడు ఎవరొకరు విడదీయాలి వీళ్ళిద్దరిని అనుకొని చాలా మంది చూస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారు? చూస్తుంటారు కాదు, చేశారు కూడా. చేశారు. ఓకే. కాకపోతే మమ్మల్ని విడదీయటం వాళ్ళ వల్ల కాలేదు. మేము నమ్మలేదు. అక్కడ దేవుడు గట్టిగా బంధం, దేవుడు అంత గట్టి బంధం వేశాడు. మీరు చూసుకుంటే చాలా మంచి అనుబంధం ఉంది మీ ఇద్దరి మధ్యలో, అండ్ ఇంటి పక్కకే ఇల్లు. సో ఇలా ఉంటుంది. తెల్లవారు జామున లేవంగానే అరే కోట లేడు కదా అని అది తలుచుకుంటేనే ఏదోలా ఉంది. మాకే ఇలా ఉందంటే మీకు ఎలా ఉంది అంటే కళలో కనిపించి ఏమన్నా మాట్లాడడం మీద ఏమన్నా జరిగిందా? కళ్ళు మూసుకుంటేనే కనపడుతున్నాడు కదా, ఇంకా కళలో ఊరా వచ్చి కనపడిందాక ఇప్పుడు నాకు ఇక్కడే ఉన్నట్టుంది, ఇక్కడ కూర్చున్నట్టుగా ఉంది. భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాం. ఎక్కడ బ్యాడ్ తెచ్చుకోలేదు, కష్టపడి పని చేసినాం, వెరీ గుడ్ అనిపించుకున్నాం. కనుక మాకు పగటి కళలు రావు. సో కోట గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ది బెస్ట్ ఫ్రెండ్, గ్రేట్ యాక్టర్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. దేవుడు అంటే ఎంతో భక్తి, మంచివాడు, మంచిది. నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షమిత. సినీ ఇండస్ట్రీనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా బాధ కలిగిస్తున్న విషయం కోట శ్రీనివాస్ గారి మరణం. కోట శ్రీనివాస్ గారిని స్క్రీన్ పైన చూసినప్పుడు తెలియకుండానే ఆయన నటనతో ప్రతి ఒక్కరి ఫేస్లో కూడా స్మైల్ వచ్చేది. సో ఆయనకి దగ్గర బంధువు అని చెప్పొచ్చు, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, లేదు ఇంకా వాళ్ళకి ఏదైనా రిలేషన్ ఉందా అని అనుకుంటే ఆయననే అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా మూవీస్ వచ్చాయి, అండ్ వాళ్ళు చేసే నటనకి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫేస్లో స్మైల్ వచ్చేది. సో మరి ఆయన ఎవరో కాదు, బాబు మోహన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. వారి బాండింగ్ ఎలా ఉండేది, వారి జర్నీ గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తమ్మా. ఎలా ఉన్నారండి? ఇలాగే ఉందమ్మా. అసలు ఎలా అనిపిస్తుంది? కొంచెం నర్వస్గా కనిపిస్తున్నారు. అవునమ్మా, రోజు 10 ఇంటర్వ్యూలు అవుతున్నాయి. నుంచి అసలు వదలట్లా ఎవరు. అసలు మీ ఓపికకి అసలు గ్రేట్ సార్. కోట శ్రీనివాస్ గారు అనగానే ప్రతి ఒక్కరికి కూడా బాబు మోహన్, సో వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో యాక్టింగ్ పరంగా కానివ్వండి, వాళ్ళు చేసే కామెడీ కానివ్వండి చాలా బాగుంటుంది అంటారు. సో మీ బాండింగ్ ఎలా ఉండేది సార్? అది దేవుడు పెట్టిన అనుబంధమేనండి. మాకు మేము ఆయనకు నేను చుట్టానే కాదు, నాకు ఆయన చుట్టం కాదు, కొన్ని మీ క్లాస్మేట్స్ కాదు, పక్క ఇళ్ళ వాళ్ళం కాదు. సినిమా యాక్టర్లు అయినాక పక్క ఇళ్ళు అయినాయి. ఓకే. అంతకుముందు ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలియదు. మా మొదటి పిక్చర్ బొబ్బిలి రాజా, మా ఇద్దరు కాంబినేషన్. అదే ఫస్ట్ ఆయన నేను చూడటం, నన్ను ఆయన చూడటం. కాకపోతే ఆయన నాకంటే ముందు సినిమా యాక్టర్ అయ్యాడు కనుక ప్రతిఘటన సినిమాతోటి, అంటే నాకు ఆయనకు ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు డిఫరెన్స్. నాకంటే ముందు సినిమా యాక్టర్ అయ్యాడు. నేను అంకుశం సినిమాతోటి నేను సినిమా యాక్టర్ అయ్యాను. ఆయనకు బ్రేక్ అది ఇచ్చింది, నాకు బ్రేక్ ఇది ఇచ్చింది. నాకు హిట్ మూవీ ఇది, ఆయనకు హిట్ మూవీ. కనుక ఫస్ట్ పిక్చర్తోనే మేము కొంచెం కలుసుకున్నాం. సరే, ఆయన మనస్తత్వం వేరుగా ఉండేది, నా మనస్తత్వం వేరుగా ఉండేది. కానీ అక్కడ ఎవరి మనస్తత్వాలు ఏమున్నా, ఎవరి మనసులో ఏమున్నా, ఆయనదేదో అయినా ఈయనదేదో ఇవన్నీ అక్కడ స్పాట్కు సినిమా షూటింగ్ కాడికి వచ్చేసరికి అవన్నీ ఉండవు. అందరూ కలిసి
కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్టర్ డిపార్ట్మెంట్, డ్యాన్స్ డిపార్ట్మెంట్, ఫైట్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఆ సినిమాకి ఏం కావాలనో దాన్ని క్రియేట్ చేయటమే మజ్జిగ చేసినట్టు. ఆ కథని కరెక్ట్గా మోల్డ్ చేసి ప్రజల కళ్ళకు ఇంపుగా చూపించటమే సినిమా. ఆయన ఏ క్యారెక్టర్లో వేసినా, నేను ఏ క్యారెక్టర్ వేసినా, నాదే ఊరైనా ఆయనదే ఊరైనా అక్కడికి వచ్చేసరికి ఆ క్యారెక్టర్లకు న్యాయం చేస్తున్నావా లేదా మేము చూసుకునేవాళ్ళం. మేము నేర్చుకునేది గదే. ఎలాంటి క్యారెక్టర్లు ఇవ్వాలి ఇవన్నీ దేవుడు మాకు ఇచ్చింది. కనుక ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఎంతమంది యాక్టర్లు వచ్చారు పోయారు, కానీ హిట్ పేరు, హిట్ జంట అనే ముద్ర పడింది మాత్రం మా ఇద్దరికి. అది మా పూర్వజన్మ సుకృతం, భగవంతుడిచ్చిన గొప్ప 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 దీవెన. దాన్ని మేము నిలబెట్టుకున్నాం. మా క్రమశిక్షణతో కానీ మాకు ఎలాంటి చెడు మా మీద లేదు. మమ్మల్ని ఎవరు ఏ రకంగానూ విమర్శించే అవకాశం కూడా మేము ఇవ్వలేదు. మా డ్యూటీ మేము పర్ఫెక్ట్గా చేసాం. ఏ ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టలా, లేటుగా షూటింగ్లకు పోలే. తెల్లవారులు చేసి కూడా 6 గంటల దాకా పనిచేసి కూడా తెల్లవారినాక మళ్ళీ 7 గంటల షూటింగ్లో కరెక్ట్గా 7 గంటలకు మేము విత్ మేకప్ ఉన్నాం. అట్లా క్యారెక్టర్లకు కూడా 10 మార్కులు రావాలంటే 15 మార్కులు తెచ్చుకున్నాం, 50 మార్కులు రావాలంటే 100 మార్కులు తెచ్చుకున్నాం. అట్లా అందరినీ తృప్తిపరుస్తూ ముందుకెళ్ళినాం తప్ప ఎవరినో హర్ట్ చేసో ఎవరినో బాధ పెట్టో మేము అలాంటివి ఏం చేయలేదు. కనుకనే మాకు ఇండస్ట్రీలో నాకు కానీ కోటగారికి కానీ, కోటగారు కొంచెం ముక్కుసూటిగా మాట్లాడతారు అనేది ఉన్నది. ఆయన ముక్కుసూటిగా మాట్లాడేది, ఏది మనసులో పెట్టుకోడు, పటక్కన అనేస్తారు. సరే, దానికి కొందరు హట్ అయ్యిండ్రేమో అవ్వచ్చునేమో, అదేదో నాకు తెలియదు. నేను ఏది చూడలేదు, ఏది వినలేదు. నా క్యారెక్టర్ ఏంటో తెలుసు అందరికీ. నన్ను కూడా మంచోడే అంటారని విన్నాను. ఎట్లాంటి కాంట్రవర్సీ లేదని కూడా విన్నాను. కనుక అది మా పూర్వజన్మ సుకృతం, భగవంతుడు మాకు ఇచ్చిన వరం అంతవరకు. ఇప్పుడు మేము సీన్ పైన చూస్తున్నప్పుడు మీ బాండింగ్ చాలా బాగుండేది. అంటే మీ కామెడీ కానివ్వండి, సో మీరు మాట్లాడే విధానం, కోటా గారు మాట్లాడే విధానం చాలా బాగుండేది. కాకపోతే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండేవారు మీరిద్దరు కూడా? ఇక్కడ షూటింగ్లు ఎట్టు ఉండేదో బయట కూడా అంతే ఉండేది. మేము ఇప్పుడు మా కొన్ని ఇంటర్వ్యూలు అవి చూడండి, మేము జోవియల్గా సరదాగా ఒకరినొకరు జోక్ చేసుకుంటూ ఉండేదే తప్ప మొఖాలు ముడుచుకోనేమో, మూత్రం ముడుచుకోనేమో, లోపల కూడా పెట్టి బయటకు మేము ఎప్పుడు లేము. మేము ఫ్రీగా ఉండేవాళ్ళం. ఆయన పెద్ద ఆయనకి ఇచ్చే గౌరవం నేను ఆయనకి ఇచ్చేది, నేను చిన్న ఆయన కంటే నాకు ఇచ్చే గౌరవం నాకు ఇచ్చేది. మళ్ళీ మేమిద్దరం ఎవరిని హట్ చేసుకోకుండా చక్కగా కలిసి పెలిసి సరదాగా ఉండేవాళ్ళం. మీరు ఫస్ట్ మూవీలోనే ఫస్ట్ ఛాన్సే సో సింగిల్ టేక్లో డైలాగ్ చెప్పారు. బట్ కోటా గారితో చేస్తున్నప్పుడు ఎప్పుడైనా తడబడినప్పుడు సో అలా మీకేమైనా మందలించడం, మీకు ఇలా చేయి అని చెప్పడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? రాలేదు. మేము ముందే అసలు టేక్కు ముందే మేము స్క్రిప్ట్ ఒకసారి అడిగి తెలుసుకొని డైలాగ్ చదవమని, నేను ఇట్లంటా నువ్వు ఇట్లను, ఇది బాగుందిరా నువ్వు ఇంతే చేయను, నేను దీనికి ఇది ఒకటి కలుపుతున్నా, నీకు ఒక లేవన కలుపుకో, అట్లా మేము ముందే సెట్ చేసుకొని కెమెరా ముందు పోయేది. ఇక అక్కడ దంచేసేది, ఒకటే టేక్లో ఒకే అయిపోయి. అంతే తప్ప మేము గుణించుకొని ఎక్క వేసుకొని కూడి అవన్నీ పటక్ 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 అయిపోయింది. మ్యాక్సిమం ఒకటే టేకులోనే అయిపోయినాయి. మా ఇక రెండో టేక్ తీసుకున్నది చాలా తక్కువ. రెండో టేక్ దాకా అసలు ఏనాడు టప 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 కొట్టి పారేసేవాళ్ళం. 2 రోజుల వరకు 1 రోజు చేసి పారేసేవాళ్ళం. ఎవరి గురించి అన్నా మాట్లాడుకున్నప్పుడు అన్న తమ్ముళ్ళలాగా ఉన్నారు, సో మంచి ప్రాణ మిత్రుల్లాగా ఉన్నారు అనేవారు. మిమ్మల్ని చూసినప్పుడు ఎలాంటి కామెంట్స్ వచ్చేవి మీకు? మా ప్రవర్తన చూసే చాలామంది వీళ్ళలాగా ఉండాలని మార్చుకున్నారు. అంతేగాని నన్ను వేరు కానీ కోటగారిని వేరు కానీ అట్లా ఏం లేదు. వీళ్ళిద్దరు చాలా మంచి మిత్రులు. కొందరు ప్రొడ్యూసర్లు అడిగేవాళ్ళు, అవును అయితే కోటగారు నువ్వు నీ రూములన్నీ ఉంటారు, లేక నువ్వు కోటగారు ఆయన రూములన్నీ ఉంటారు, మాకు ఎందుకంటే ఒక రూమ్ రెంట్ దండగా 2 రూములు తీసి పెడతాం మేము, కానీ మీరు ఉండేది ఒక రూములనే అనేవాళ్ళు. కలిసి భోజనం చేసేవాళ్ళం, కలిసి పడుకునేవాళ్ళం. అటు పడుకునేటప్పుడు మాత్రం మళ్ళీ ఎవరి రూమ్లో వాళ్ళు పడుకునేవాళ్ళం. ఎందుకంటే పొద్దున ఆయన లేవంగానే నన్ను లేపేవాడు, అదే లేరా టైం అయిపోయింది దా
ఓ స్నానానికి నేను టప్ 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 స్నానం చేసి రెడీ అయిపోయేది, ఆయన టప్ 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 స్నానం చేసి రెడీ అయిపోయింది, మళ్ళీ ఇద్దరం కలిసి మళ్ళీ షూటింగ్కి కలిసిపోయాడు. ఓకే. మీకు గోరు ముద్దలు కూడా తినిపించేవారంట నిజమే? కాటన్ గోరు ముద్దలు తినిపించిండు, కలిపి తినిపించిండు, ఒకటే ప్లేట్లో తిన్నాం, అంత అన్యోన్యంగా ఉన్నాం. కోట గారు మిమ్మల్ని ఏమని పిలిచేవారండి? బాగున్నా ఎక్కడరా అని పిలిచేవాడు. మీరేమనేవాళ్ళు మరి? అన్నా ఏంటన్నా, సో అన్న అన్న అనే ఉండేవారు. అన్నే లేకుంటే కోటన్నా, ఓకే. కోటనా ఎక్కడున్నావు. సో కోట గారితోటి మీరు ఇన్ని మూవీస్ చేశారు కదా, అందులో మీకు బెస్ట్ మూవీ అండ్ బెస్ట్ సీన్ ఏదైనా ఉంది అని అంటే ఏది చెప్తారండి? అన్నీ బెస్ట్, ది బెస్ట్లే, ఓకే. అన్నీ మంచి క్యారెక్టర్లే. కాకపోతే ఒక క్యారెక్టర్కు సంబంధం ఉండదు, ఒక సినిమాకి ఒక సినిమా సంబంధం ఉండదు, కానీ కామెడీ. ఇప్పుడు చిన్నరాయుడులో ఉన్నది ఇంకొక సినిమా మామగారిలో ఉండదు, బావబామరుదులో ఉన్నది ఇంకొక సినిమాలో. అట్లా ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్, ఏ సినిమాకి ఆ సినిమా, అట్లా మేము టగ్గాఫరగా చేసినాం. అంతే తప్ప ఇది ప్రతి డైలాగు మా బిడ్డ లాంటిదే, ప్రతి క్యారెక్టరు మా బిడ్డ లాంటివే. మేమంత ప్రేమించి చేసినాం కనుక మాకు అన్నీ సమానం. ఓకే. సో షూట్ తర్వాత మీరు ప్యాకప్ అయిపోయిన తర్వాత నువ్వు ఇలా చేసావు, నేను ఇలా చేశాను అని మాట్లాడుకొని సో నవ్వుకున్న రోజులు ఏమైనా ఉన్నాయి? బాగా బాగా నవ్వుకునేది, బాగా ఎంజాయ్ చేసేది. ఒకళ్ళు బాగలేకపోతే అక్కడనే అనుకొని మళ్ళీ చేసేవాళ్ళం. ఓకే. మళ్ళీ చేసేవాళ్ళం. మళ్ళీ చేద్దామంటే నేను ఒప్పుకునేవాడిని, ఒకళ్ళు నేను మళ్ళీ చేద్దామంటే ఆయన ఒప్పుకునేవాడు. అంతేగాని నేనేం చేస్తా అట్లా ఎప్పుడు లేవు. సో మరి ఇంత మంచిగా ఉన్నప్పుడు ఎవరొకరు విడదీయాలి వీళ్ళిద్దరిని అనుకొని చాలా మంది చూస్తుంటారు, అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా? చూస్తుంటారు కాదు, చేశారు కూడా. చేశారు. ఓకే. కాకపోతే మమ్మల్ని విడదీయటం వాళ్ళ వల్ల కాలేదు, మేము నమ్మలేదు. అక్కడ దేవుడు గట్టిగా బంధం, దేవుడు అంత గట్టి బంధం వేశాడు మాకు, బాగా చాలా దూరం పోయింది. కానీ మేము ఎప్పుడు ఎక్కడ ఆయనకు తెలిసిన నేను బయటికి తెలియదు, నాకు తెలిసిన ఆయన బయటికి తెలియదు. అట్లా మేము వాటిని పట్టించుకోలేదు. మేము యాప అని చెప్పోరా అన్నట్టుగా తీసి పారేసినాం వాటిని. చాలా మంది ట్రై చేశారు, ఈర్ష్యపడ్డారు, వాళ్ళు అసలు తట్టుకోలేకపోయారు కొందరు, కానీ మమ్మల్ని విడదీయలేకపోయారు. ఈ రోజున కామెడీ హిట్ పేరు అనే పేరు మాకు వచ్చింది, దేవుడిచ్చాడు, ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చారు. కానీ మా చుట్టూన్నోళ్ళే మాకు గొడవలు పెట్టాలని చూశారు, విడదీయాలని చూశారు, అవన్నీ జరిగినాయి. ఆ విషయంలో పాపం కోటన్న సీరియస్ అయ్యాడు ఒక్కొక్కసారి. సో కొన్ని షూటింగ్స్ టైంలో కానివ్వండి, సో బాబు మోహన్ ఎందుకు అని బాబు మోహన్ వద్దులే వేరే వాళ్ళది కాంబినేషన్ పెట్టుకుందాం అనేసి కోట గారికి చెప్పడం, సో మీతోటి కోట గారు వద్దు వేరే వాళ్ళ కాంబినేషన్ పెట్టుకుందామని ఇలా ఏమైనా జరిగాయండి మీకు? జరగలేదు, మా దాకా రావండి, రావు. ఎందుకంటే ఎవరు కూడా బయటికి పొక్కేటట్టుగా చేయరు ఇట్టాటి పనులు. మీ సినిమాలో వాళ్ళు పెట్టుకునే వాళ్ళు కూడా నేను పనికొస్తేనే ఆ క్యారెక్టర్ పెట్టుకుంటారు తప్ప, ఆ క్యారెక్టర్ నేను ఫిట్ అంటేనే పెట్టుకుంటారు తప్ప వీళ్ళిద్దరిని విడదిద్దాము అందుకని వీడికి ఈ క్యారెక్టర్ వచ్చి వీడికి అట్లా ఉండదమ్మా. సినిమాని కాంబినేషన్ పెడితేనే సినిమా హిట్ అవుతుంది అనే ఒక థాట్ అనే టైంలో వీళ్ళిద్దరిని విడదీసి మన సినిమా జడగొట్టుకుందాం, మన కోట్ల రూపాయలు జడగొట్టుకుందాం అని అనుకుంటారు ప్రొడ్యూసర్, అనుకోరు. ఇప్పుడు మాకు మామగారు సినిమా ఉంది, దాసర్ గారు 30 రోజులు ఇచ్చారు, కోట గారు 30 రోజులు ఇచ్చారు, నేను 30 రోజులు ఇవ్వలేకపోయాను. ప్రొడ్యూసర్కి పోయి చెప్పాను, సార్ నేను ఇవ్వలేను, క్షమించండి, నేను 5 రోజులు 10 రోజుల కంటే ఎక్కువ వేయలేను సార్, నాకు 3 నెలలు దాకా ఎక్కడ ఖాళీ లేదు అని చెప్పాను. కానీ నా కోసం 3 నెలలు ఆగారు ఆ ప్రొడ్యూసర్ గారు. 3 నెలలు షూటింగ్ జరగలేదు, ఆగింది. నా కోసం వెయిట్ చేశారు, నువ్వే కావాలన్నారు, నువ్వైతే కరెక్ట్ క్యారెక్టర్ అన్నారు ప్రొడ్యూసర్ గారు. చివరికి ఫోన్ కనీసం ఒక 15 రోజులన్నా ఇస్తావా అన్నారు, ఇవ్వలేనన్నాను. ఎన్ని రోజులు ఇస్తావు చెప్పన్నారు అని ఒక 12 రోజులు ట్రై చేస్తున్నా. మళ్ళీ ట్రై చేసామేంటి అన్నారు. సరే సార్ నేనైతే ట్రై చేస్తాను, 12 రోజులు చేస్తాను అన్నా అని ఆ 12 రోజులు ఎన్ని సినిమాలు చేశానో తెలుసా? 8 సినిమాలు చేశాను.
ఇక్కడ చేస్తూ పక్కన కెమెరా పెట్టుకొని ఉండేవాళ్ళు. మ్మ్. షార్ట్ గ్యాప్లో గబక్కన పోయి ఆడ ఒక సీన్ యాక్ట్ చేసి వచ్చి మళ్ళీ గప్చెప్పు ఉండేది. ఓకే. ఇంకొకరు ఇటు పెట్టుకునేవాళ్ళు. అట్లా అంత బిజీ టైంలో మ్మ్. నా కోసం ప్రొడ్యూసర్ వెయిట్ చేశారు కదా అని 1-2 సినిమాలు తగ్గించుకొని మ్మ్. నేను ఈ సినిమాకి ఎక్కడ ట్రబుల్ ఇవ్వకుండా నేను వర్క్ చేసి పెట్టిన. అలా నేను మంచి మనసుతో చేస్తే మంచే జరుగుతుంది అన్నట్టుగా ఆ ప్రొడ్యూసర్ గారికి ఇది బ్రహ్మాండమైన సినిమా అయింది. తమిళ్లో ఇది హిట్ అయిన సినిమానే మామగారు తెలుగులో చేసింది. తమిళ్ ప్రొడ్యూసర్ గారు అయినా తెలుగు అంటే ఆయనకి ఇష్టం, తెలుగు అంటే ప్రాణం. కానీ తెలుగులో నన్ను పెట్టి తీసి ఆ సినిమా కంటే ఈ సినిమా బాబు మోహన్ బాగా చేశాడు ఆ యాక్టర్ కంటే అని అన్నట్టు పేరు వచ్చింది నాకు. ఓకే. అది మా అదృష్టం. కోట గారి చివరి రోజుల్లో మీతోటి ఏదైనా షేర్ చేసుకున్న మూమెంట్ ఉందా అండి? అసలు ఊహిస్తే కదా ఆయన చనిపోతాడు నేను ముందు అనుకుంటాం. ఇంకా 2 లేదు, రోజులే ఉంది, లేదు. ఇంకా 1.5 రోజు ఉంది. అబ్బా అంటే ఇంకా మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా ఎక్కడికైనా వెళ్దాం వెకేషన్స్? ఆయన కొంచెం హెల్త్ బాగలేదు కదా, 3 ఓకే. సంవత్సరాల నుంచి ఆయన అటు ఇటు తిరిగేటట్టుగా షికార్లు చేసేటట్టుగా లేడు పాపం. కాలుకు దెబ్బ తగిలి బాత్రూంలో పడిపోయి నడవలేని పరిస్థితి, అట్లా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే పాపం. ఓకే. కనుక ఆయన తిరిగే పొజిషన్ కాదు. చెయ్యి పట్టుకొని అక్కడికే 2-3 ఫంక్షన్లకు నేను బలవంతంగా ఒప్పించి తీసుకొని పోయినా పట్టుకొని. అవి చూసే ఉంటారు మీరు, ఆలితో జాలి ఒకటి ఇంకొకటి అవి ఉన్నాయి 2-3 ఇంటర్వ్యూలకి పోయి. అంటే కనీసం మేము జంట కనపడాలని అదొక మెమొరీ ఉంటుంది మీకు చూసుకోవడానికి. కానీ అయ్యే ఇప్పుడు ఎక్కడ చూసినా బట్నే వేస్తున్నారు మా సెటైర్లు మేము. ఇప్పుడు కోట గారు అనగానే బాబు మోహన్ రావు, సో పేరు వస్తుందండి. అంత మంచి ఫ్రెండ్స్, అంత మంచి బాండింగ్ ఉంటుంది అని అంటున్నారు. జంటనే అడగచ్చా అడగకూడదు ఏమండి, జంటనే ముద్ర వేసినాక జంటే జంట మొగుడు వేరు పెళ్ళ వేరు అంటారు కదా. లేదు లేదు. కనుక అన్నదమ్ముల్లాగే ఒక జంట ముద్ర వేసిన తర్వాతే కదా స్టాంపు కదా. అవునండి. తాళి కట్టినట్టే. మాకు తాళి ఏంటి, బ్రాండ్ బాబు మోహను, కోట బాబు మోహను ఒక జంట హిట్ పేర్ అని తాళి కట్టింది సినిమా ఇండస్ట్రీ. సో తప్పుగా అనుకోకపోతే నాది ఒక చిన్న ప్రశ్న అండి, మీరు హట్ అవ్వద్దు. తప్పుగా అనుకోవద్దు అంటున్నావు, హట్ అవ్వద్దు అంటున్నావు, మరి అడిగినప్పుడు మరి దానికి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఎవరైనా మనకి చుట్టుప్రక్కల ఉన్నవారు ఎవరైనా చనిపోయారు అని తెలిస్తేనే నెక్స్ట్ డేనో లేదంటే ఒక 2 days తర్వాతనో కళలకు రావడం ఏదో సంథింగ్ ఇలా జరుగుతుంటుంది. మీరు చూసుకుంటే చాలా మంచి అనుబంధం ఉంది మీ ఇద్దరి మధ్యలో, అండ్ ఇంటి పక్కకే ఇల్లు. సో ఇలా ఉంటుంది. తెల్లవారు జామున లేవంగానే అరే కోట లేడు కదా అని అది తలుచుకుంటేనే ఏదోలా ఉంది. మాకే ఇలా ఉందంటే మీకు ఎలా ఉంది? అంటే కళలో కనిపించి ఏమన్నా మాట్లాడడం మీద ఏమన్నా జరిగిందా అండి? నాకు తెలిసింది ఏంటంటే, మంచి వాళ్లకు, మంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళకు కనపడరంట చనిపోయిన వాళ్ళు. ఓకే. అంటే సెంటిమెంట్గా ఫీల్ అవుతారనో లేకపోతే భయపడతారనో అలాంటి ఏదో ఉంటుందట. అందుకని నిజమైన ఫ్రెండ్స్, నిజంగా ప్రేమించిన వ్యక్తులు సరిపోతే కనపడరంట. కానీ మన మంచి చెడ్డలు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారట. మరి అది ఎట్లా తీసుకుంటారు ఇటో మనం చనిపోయిన వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. కనుక కళ్ళు మూసుకుంటేనే కనపడుతున్నాడు కదా, ఇంకా కళలో ఊరా వచ్చి కనపడిన దాకా ఇప్పుడు నాకు ఇక్కడే ఉన్నట్టుంది, ఇక్కడ కూర్చున్నట్టుగా ఉంది. కాబట్టి ఇదంతా భగవంతుడు కలిపాడు, తీసుకెళ్ళాడు. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఇక్కడే ఉన్నట్టున్నారు, అక్కడ కూర్చున్నట్టున్నారు అని అంటున్నారు. నాకు అనిపిస్తున్నాడు. ఇలా కూర్చొని చాలా మాట్లాడుకుని ఉంటారు. కొన్ని షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, మీరు అన్నట్టు ఒకరు రూమ్లో కాకుండా ఇద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అనేసి అన్నారు. అలా ఒక రోజంతా మాట్లాడుకోవడం, ఒక నైట్ అంతా మాట్లాడుకోవడం, ఇలా స్పెండ్ చేసిన టైమ్స్ ఉన్నాయండి? ఎట్లాగా ఉంటుందండి, రోజుకు 6 షూటింగ్లు చేస్తూ పిచ్చి కుక్కల్లాగా పరిగెడుతుంటే నిద్రపోకుండా షూటింగ్లు చేస్తున్న రోజులు. ఓకే. మాకు ఎక్కడ కుదురుద్దండి, ఇప్పుడు పోయి పడుకుంటే ఎడిపోద్దో జీవి. ఉన్నారంటే అప్పుడు ఇంకెంత బిజీగా ఉన్నారో, ఆ టైంలో కూడా మీ బాండింగ్ చాలా బాగుంది కదా. నైట్ అండ్ డే షూటింగ్లు చేసేవాళ్ళం, ఎక్కువ నైటే సాంగ్లు పెట్టేవాళ్ళు.
అంత కష్టపడ్డ తర్వాత తెల్లవారులు సంగ్ చేసి ఉమ్, మళ్ళీ ఈ నుంచి ఈ షూటింగ్ నుంచి ఇంకో షూటింగ్ పోయేది, మళ్ళీ డే మొత్తం కంటిన్యూ అవుతూనే ఉండేది, మళ్ళీ నైట్ మొత్తం కంటిన్యూ అవుతూనే ఉండేది. అంటే 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అవును సార్. ఆయనంతే కష్టపడేవాడు, గొడ్డు చాకిరి. నేనంతే కష్టపడేవాడు. మేము కష్టపడ్డాం, ఎస్, అందుకనే స్టాండర్డ్గా నిలబడ్డాం. దేవుడు మమ్మల్ని ఇంత కష్టపోతుంటారా మీరని ఎంత పని పెట్టినా మేము విసుకోలేదు, ఒంట్లో బాగలేకపోయినా మేము విసుకోలేదు. ఏంటి లైఫ్, దీని అమ్మ భార్య పిల్లల్ని వదిలేసి మనం ఏనాడు ప్రేమించినాం వృత్తిని. భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం, ఎక్కడ బ్యాడ్ తెచ్చుకోలేదు, కష్టపడి పని చేసినాం, వెరీ గుడ్ అనిపించుకున్నాం. కనుక మాకు పగటి కళలు రావు. సో కోట గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ది బెస్ట్ ఫ్రెండ్, గ్రేట్ యాక్టర్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. దేవుడు అంటే ఎంతో భక్తి, మంచివాడు, మంచి వ్యక్తి. మీ ఇద్దరు బాండింగ్ గురించి చాలా చక్కగా వివరించారని థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్. సో చూశారు కదా బాబు మోహన్ గారితో. సో కోట గారు బాబు గారు ఎంత మంచి బాండింగ్ ఉండేదో మనతో షేర్ చేసుకున్నారు. సో కోట గారు ఎక్కడ ఉన్నా కానీ ఆత్మ శాంతించాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం.